మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీఆర్ఎస్ కు ఒక్కటి రాదు. రాష్ట్రంలో బీజేపీకి 11-12 ఎంపీ స్థానాలు. రంజిత్ రెడ్డి నాకు అసలు పోటీయే కాదు. అపరిమిత అధికారంతో కేసీఆర్ పిచ్చి పనులు, ఆయన చేసిన అప్పులను రేవంత్ తీరుస్తున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, గోడ మీద రేవ్ లాంటిది అట. మేడిగడ్డ ప్రయోజనకరమైన ప్రాజెక్ట్ ఏమి కాదు. మూసీ సుందరీకరణకు అంత ఖర్చు అనవసరం. మోదీ ఇచ్చిన 9,000 కోట్లలోనే రాష్ట్రం నడుస్తుంది. రాజకీయాల్లో రేవంత్ నాకంటే ప్రొఫెషనల్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్లో చేవెళ్ళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. అయితే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి మాట్లాడాలి అంటే ఇక గతంలో కూడా నేను మాట్లాడా, కానీ అక్కడ అంతా కూడా మోడీ మోడీ అంటున్నారు, కానీ కొండా పేరు ఎవరికి గుర్తులేదు. మోడీ వేవ్ వల్ల మోడీని చూసి ఓట్లేస్తామంటున్నారు, కానీ కొండాని చూసి ఓట్లేస్తామంటలేరు. కొండాని చూసి, కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసి మేము ఓట్లేస్తాం అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తలేరు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు అన్నా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నాడు, కానీ ఎప్పుడన్నా మా కోసం మా పరిస్థితులు తెలుసుకోవడానికి కానీ, లేకపోతే మేము పిలిస్తే మా ఫంక్షన్లకు కానీ, పెళ్ళిళ్ళకు కానీ, లేకపోతే మా కార్యక్రమాలకు కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ రంగారెడ్డి జిల్లాలో కనబడలేదు. ఆయన వ్యాపారాలు, ఆయన బిజినెస్లు ఆయనే చేసుకుంటాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి అనే పర్సన్ ఎప్పుడూ మా ఇళ్లలోకి అడుగు పెట్టలే, రాలేదు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ అనగానే వస్తున్నాడు అని చెప్పి మరి కొండా మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి చేవెళ్ళలో చెప్తా ఉన్నారు. కానీ మోడీ మోడీ అంటా ఉన్నారు. డిఫరెన్స్ తెలుసుకోండి అని చెప్పేది. ఇక్కడ ఏమంటున్నారు, మోడీ వేవ్ ఉంది అంటున్నారు, కానీ కొండా వేవ్ ఉంది అని అనట్లే. చాలా ప్లేసెస్లో, చాలా నియోజకవర్గాల్లో, ముఖ్యంగా అసెంబ్లీ స్థానాలు 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఎంపీలో. సో ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 2 నియోజకవర్గాలు మాత్రమే కొండా విశ్వేశ్వరరెడ్డికి ఫేవర్గా ఉన్నాయి. మిగతా అన్నీ కూడా కొన్ని కాంగ్రెస్కి ఫేవర్గా ఉంటే, కొన్ని బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్నాయి. ఇక్కడ ఈయనేమో రెడ్డి, ఆయనేమో రెడ్డి, మధ్యలో బీసీ. సో ఈ బీసీ ఈక్వేషన్ కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ కూడా గొప్ప నాయకుడే. 99 కులాలకు అధ్యక్షుడు. సబ్బండ వర్గాలను కాపాడుకుంటూ వచ్చిండు కడుపులో పెట్టుకొని, ఆయన మంచోడే. మరి అట్లనే రంజిత్ రెడ్డి గురించి కూడా మాట్లాడాలి అంటే, రంజిత్ రెడ్డి మరి ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చిండు, సొంత ఖర్చులు పెట్టి డిగ్రీ కాలేజ్ కట్టిండని కూడా చెప్తా ఉన్నాడు. సొంత డబ్బులు ఇచ్చి ఆయనే డొనేట్ చేసి కాలేజీలు కట్టిండని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి ఈ ఈక్వేషన్లో మరి గెలుపు ఎవరిది అనేది కూడా మనం ఒక క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ పెట్టాలి. మరి ఆ గెలుపు ఎవరిదో కూడా మనం కూడా వేచి చూడాలి. బట్ చూద్దాం చేవెళ్ళలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది. సో ఇంకా మా జడ్సన్ అన్న మూడ్లోనే ఉన్నారు అందరూ. సూపర్, అందరు మళ్ళీ ఓట్ ఫర్ బక్కా జడ్సన్, 1 man ఆర్మీ. ఓకే, శ్రీలత నారా గుడ్ మార్నింగ్ అండి. సో టెన్నిసన్ బక్కా మేధావులారా ఆలోచించండి. సామాజిక న్యాయం కోసం నిరంతరం పాటుపడే పిడికిలెత్తిన ధైర్యం ఒక జడ్సన్ గారిని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వండి. రఘురామ్ లైక్ చేయండి వీడియో. సో మా ప్రమోషన్స్ ఎవరో ఈయనే చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి రఘురామ్ గారు, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఎస్సీఐ రిక్వెస్టెడ్ ఆల్ ఇంటలెక్చువల్స్ టు సపోర్ట్ జడ్సన్. ఎస్, తప్పకుండా. మన వాళ్ళంతా పట్టభద్రులు అంటే ఏంది, చదువుకున్నోళ్ళు. సో చదువుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా నీతి వైపే ఉంటారు, నిజాయితీ వైపే ఉంటారు. సో ఎవరికి ఓటేయాలో ఆచితూ చేస్తారు. సో డెఫినెట్గా అమ్మ గుడ్ ఇంటర్వ్యూ తెలంగాణ విఠల్ సార్. ఎస్, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ బక్కా జడ్సన్. ఎస్, డెఫినెట్గానండి, డెఫినెట్గా అటువంటి మంచి పర్సన్స్కి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం.